నమస్కారం. ఈరోజు మనం 1999 కార్గిల్ యుద్ధం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర కార్గిల్ విజయగాథ, ధీర సైనికుల పరాక్రమం పుస్తకంలోనే కొన్ని ముఖ్య అంశాలున్నాయి. అవును. వీటి ఆధారంగా ఆ సంఘర్షణలో అసలేం జరిగింది, ఆ సవాళ్లేంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటివి చూద్దాం. తప్పకుండా. అంతా మొదలైంది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో. అది ఎప్పుడంటే 1999 ఫిబ్రవరిలో లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది కదా. అవును. ఆ ఒప్పందం జరిగిన కొద్ది రోజులకే ఆ తరువాతే ఈ పరిస్థితి మొదలైంది. నిజమే. ఆ శాంతి చర్చలు ఒకవైపు జరుగుతుంటేనే ఇంకోవైపు పాకిస్తాన్ సైన్యం అంటే కొందరు సైనికులు తీవ్రవాదుల వేషంలో అనుకోండి, వాళ్ళు నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దాటి మన భూభాగంలోకి చొరబడ్డారు. ఓ వాళ్ళు ఆక్రమించింది కూడా మన సైన్యం శీతాకాలంలో ఖాళీ చేసే కీలకమైన పోస్టులు. అది చాలా ఎత్తులో ఉన్నవి. అంటే వాళ్లది పక్కా ప్లాన్ అన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. శ్రీనగర్ లేహ్ కలిపే ఆ జాతీయ రహదారి ఒకటి NH1 ఉంది కదా. అవును, కీలకమైన రోడ్డది. దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. లడాక్, సియాచెన్ ప్రాంతాలని మిగతా దేశం నుంచి విడదీయాలి. ఇది ప్లాన్. ఇది బయటపడింది ఎప్పుడు? మే 1999లో. అది స్థానిక గొర్రెల కాపరులున్నారు కదా, వాళ్లు చూసి చెప్పడంతో బయటపడింది. అంటే వాళ్లు మనల్ని వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. సరే, విషయం తెలిసాక మన స్పందన ఆపరేషన్ విజయ్ మొదలైంది కదా, మే 26న. అవును, వెంటనే ఆపరేషన్ విజయ్ ప్రారంభించారు. కానీ పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు కదా. దాదాపు 18,000 అడుగుల ఎత్తు అంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నిజం. ఆ ఎత్తు, ఆ చలి అంటే -డిగ్రీల ఉష్ణోగ్రతలు. గాలిలో ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది కదా. చాలా తక్కువ. పైగా నిటారుగా ఉండే కొండలెక్కుతూ పోరాడాలి. శత్రువులేమో పైన పటిష్టమైన స్థానాల్లో ఉన్నారు. ఫ్రాస్ట్ బైట్, హైపోథర్మియా లాంటివి కూడా పెద్ద సమస్యలే కదా. అవును, అవి ప్రాణాంతకం కూడా. సైనికుల శారీరక, మానసిక స్థైర్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి చోట పోరాడటమంటే మాటల్లో చెప్పలేనిది. సరే, ఈ కష్టాల మధ్య కొన్ని కీలక విజయాలు సాధించాం కదా. తోలోలింగ్ శిఖరం గురించి చెప్పండి. తోలోలింగ్ అది చాలా కీలకం. ఎందుకంటే అది NH1 రహదారిని నేరుగా చూడగలిగే ప్రదేశం. అంటే వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. దాన్ని దక్కించుకోవడం కష్టమైందా? చాలా భీకరమైన పోరాటం జరిగింది. కాని చివరికి జూన్ 13న మన 2వ రాజ్పుతానా రైఫిల్స్ దళాలు ఆ శిఖరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఓ గొప్ప విషయం. ఆ విజయం సైన్యంలో నైతిక స్థైర్యాన్ని విపరీతంగా పెంచింది. అదొక టర్నింగ్ పాయింట్ లాంటిదన్నమాట. తోలోలింగ్ తర్వాత టైగర్ హిల్ ఇంకా ముఖ్యమైనది అంటారు. దాదాపు 16,500 అడుగుల ఎత్తులో ఉండట. అవును, టైగర్ హిల్ కూడా అంతే. అక్కడ్నుంచి కూడా NH1 మీద వాళ్లకు మంచి పట్టు దొరికింది.